నమస్కారం. నమస్కారం. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు. మీరు దేనిలో ఏ ఆర్ట్ ఫామ్లో మీరు నిష్ణాతులు? పౌరాణిక పద్య నాటకాలు నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రదర్శిస్తూనే ఉన్నాను. పద్య నాటకంలో డాక్టరేట్ తీసుకున్నాను. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా, వెరీ గుడ్. తర్వాత పద్య నాటకం మీద దాదాపు 7-8 పుస్తకాలు రాశాను. ఏంటి అవి? అవి పద్య నాటకం మంజరి అని. పద్య నాటకం మంజరి అయితే ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత ముందు లోగా ఎఫ్డిసి వాళ్ళు చేస్తారు కదండి. కాంపిటీషన్స్ లో గ్రంథాలు పంపించమని వేస్తే నాకు అది ఉత్తమ గ్రంథంగా కూడా వచ్చింది. ఇలా చాలా అవార్డులు వచ్చాయి. అంటే ప్రస్తుతం వెంటనే చెప్పలేకపోతున్నాను. అదే పర్లేదు. అది ఇంకా మీ గురువు గారు ఎవరు? అంటే మీరు సొంతంగా నేర్చుకున్నారా లేకపోతే మా గురువు గారు అంటే మాకు బాల్యం నుంచి మా బాబాయ్ గారు ఉండేవారు. మంచి నటులు. పేరు ఓబళయ్య నాయుడు అని ఉండేవారు. ఆయన ఇప్పుడు మీ వంశపారంపర్యంగా మీతోనే వచ్చిందా? ఇంతకుముందు ఉన్నారా? మా గ్రాండ్ ఫాదర్ కూడా మంచి నటుడు అని పెద్దలు చెప్తుంటే విన్నానండి. నేను చూడలేదు వారిని. మా గ్రాండ్ ఫాదర్ కూడా మంచి నటుడు అని చెప్తుంటే విన్నాను నేను. అదేదో ఆ జీన్స్ లో వచ్చిందేమో అనిపిస్తుంటుంది నాకు. అలా మా ఇంట్లో మా ఫాదర్ మంచి మృదంగ విద్వాంసుడు ఆ రోజుల్లో. ఆయన కూడా ఇప్పుడు లేరు. ద్వారం వెంకట స్వామి నాయుడు లాగా మీ ఇంట్లో కూడా అట్లా ఉన్నాయేమో? అట్లాంటి ఉన్నాయి సార్, ఉన్నాయండి. అందులో అట్లాంటి గుళికలు ఉన్నాయేమో? అట్లాంటి పద్య నాటకం అంటే కొంచెం బాగా మా కుటుంబీకులు చాలా మంది ఉన్నారు నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళల్లో నేను కొంచెం చదువుకొని ఇటు నేను కాలేజీ లెక్చరర్గా ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను. ఎక్కడ చేశారు మాస్టర్? ఇక్కడ SRBJ కాలేజీ రామ్నగర్లో ఉందండి. ఎయిడెడ్ కాలేజీ. దాంట్లో పనిచేసి ప్రిన్సిపాల్ దాకా ఎదిగానండి. సంస్కృత? తెలుగు అండి. తెలుగు. అట్లా. ఎన్ని నాటకాలు వేశారు మొత్తం అంటే మీ మొత్తం లైఫ్ లో? ప్రదర్శనలు దాదాపుగా అరౌండ్ 500 పైన ఉంటుందండి. 500 పైన. మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వేశారు కదా? ముంబైలో వేశాను, తర్వాత బళ్ళారిలో వేశాను, మెడ్రాస్, ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా మొత్తం అన్ని చోట్ల వేశారు. ఓకే. తర్వాత చెన్నైలో వేశాను. ఢిల్లీ అటు సైడ్ అంతా వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళలేదు. అంటే అవకాశం వచ్చిన కొన్ని కారణాలు ఉద్యోగానికి ఇబ్బంది అయింది, పోలేకపోయాను. బొంబాయిలో వేశాను. చెన్నై. ఇప్పుడు మీ వయసు ఎంత మాస్టర్? 73 అండి. 73. అచ్చా. ఇంకా మీరు ఏమేమి పాత్రలు వేస్తారు? జనరల్గా నాకు బాగా పేరు తెచ్చింది, నన్ను దిగంత విశ్రాంత యశోమండితుడిని చేసింది ద్రౌపది వస్త్రాపహరణంలో శిశుపాలుడు అనే పాత్ర అండి. శిశుపాలుడు. ఎందుకంటే అది శిశుపాలుడు అనేటువంటి పాత్ర కృష్ణుడిని 100 తిట్లు తిట్టాలి. అవన్నీ కూడా పద్యాల్లోనూ వచనంలోనూ కవి రాశారు. మర్చిపోక ఒకటి చెప్పండి. పద్యం పాడమంటారా? పాడండి. కులమా గోత్రమా పేరా ఊరా సభలో కూర్చుండగా నర్హుడా కలదా విద్యయు పౌరుషంబ గుణ విఖ్యాతుండ ధర్మాత్ముడా తలయుల్ గడ్డము పండునట్టి వయసా త్రాష్టునుడు గోపాలు ఏ ఫలమాశించితో పూజ చేయుటకు సంపద్గర్వమా ధర్మజా. చాలా వీణుల విందుగా ఉంది. ఇంత గమకాలు ఇంకా మీరు చాలా డైలాగ్ కూడా బాగా. ఓయి గర్వపోతా వెర్రి తాతయ్య, నీ బుద్ధి పెడతల పట్టినది. నీవేమో ధర్మవేత్తని నమ్మి ఈ ధర్మనంద నుండి ఓడకు కట్టిన ఓడ వలె విగతమర్యాతుండయ్య కృష్ణుని భుజమున వేసుకొని ఏమేమో విభీషకులు ఆడుతున్నావు. ఈ రాజవరణ్యులందరూ ధైర్యహీనులా, నీ వంటి దురాత్మలు గలరా? చాలా చాలా బాగుంది మాస్టర్. ఇంకేమేమి పాత్రలు వేస్తారు? శిశుపాలుడు దిగంత విశాంతం వచ్చింది. తర్వాత దుర్యోధనుడు ఎక్కువ వేశాను. ఆంధ్ర, తెలంగాణ, బొంబాయిలో వేశారు. అన్నిట్లో
వేశాను. మీరు ఎక్కువ నాటకాలు ఏమేమి వేస్తారు? శ్రీకృష్ణ రాయబారం అట్లాంటి? శ్రీకృష్ణ రాయబారం బాగా వేస్తాను. చూశాను నేను, రవీంద్ర భారతిలో చూశాను నేను. చింతామణి నాటకం మీద నేను డాక్టరేట్ తీసుకున్నా. ఓకే, ఇదేం అంటే నాటకం మీదనేనా లేకపోతే ఏదైనా పాత్ర మీదనా? ఆ కవి రాసిన నాటకాలన్నిటి మీదనూ డాక్టరేట్ తీసుకున్నా. ఓకే ఓకే. అందులో చింతామణి ఒకటి. శుభాకాంక్షలు, అభినందన. చింతామణి గొప్పది. అవును, దానికి అన్బీటబుల్ కూడా నేను భవానీ శంకరుడు అనేటువంటి పాత్ర వేస్తూ ఉంటాను. భవానీ శంకరుడు పాత్ర వేస్తూనే ఉంటాను. అదొకటి చెప్పండి, అది బాగుంటుంది. ఆడిన ఒక్కయాట ఆ బిల్లమంగళ్ళు నేను సహాధ్యాయులము, ఆ జనములలో అతడే నేను నేనే అతడు. ఆడిన ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క బాట మాటాడినా ఒక్క మాట నిశలందు పరుండిన ఒక్క చోట ఈజాడనొడళ్ళు వేరైన సంతతమాత్మలు వేరుగాక మా తోడి వయస్సులీర్షగుణ తోచితిమి ఇరువురము ఒక్క రూపునన్ ఆ ఆ వన్స్ మోర్ ఎప్పుడైనా ఎన్నిసార్లు అనిపించుకున్నారు? చదివింపులు వన్స్ మోర్లు చాలా వచ్చాయా? మీ మొత్తం మీ బాగా ఏమేమి అవార్డులు వచ్చాయి మీకు? అంటే పెద్ద పెద్ద ఈ చిన్న చిన్న అన్ని కలిపి ఒక చెప్పండి. అంటే నాకు ఇప్పుడు ఇంత గది ఉందండి మా ఇంట్లో. ఆ గది మొత్తం కూడా నా మొమెంటోలతో నింపే. అంటే శ్రేష్టమైన ఏంటి అవార్డులు మీకు? మీకు ఇష్టం వచ్చిన అవార్డులు ఏంటి? నీకు ఇష్టమైనవి? నాకు ఇష్టమైన అవార్డ్స్ అంటే అవి ఒక్కొక్క అసోసియేషన్ వాళ్ళు తీసుకుపోతారు, సన్మానం చేస్తారు, అవార్డు ఇస్తారు. బిరుదులు ఏమైనా వచ్చాయా? బిరుదులు నాట్య కళా ప్రవీణ, తర్వాత నాట్య విశారద. ఓకే. మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? నా దగ్గర ఎప్పుడు నేను డ్రామాలు ఇప్పటికీ వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక 10-15 మంది నా దగ్గర నేర్చుకొని మంచి భవిష్యత్తుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతోటి. ఇప్పటికీ కూడా నేను పిలిస్తే సంస్థ ఉందా మీకు? సిఎస్ఆర్ కళామందిరం. సిఎస్ఆర్ కళామందిరం. మీరు అందరూ దాని కార్యదర్శి మీరు. అలా చాలా మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత ఒక 2 సంవత్సరాలేమో తెలుగు విశ్వవిద్యాలయంలో పద్య నాటక విభాగంలో దానికి నేను 2 ఏళ్ళు కూడా పనిచేశాను ఇన్స్ట్రక్టర్ గా. తర్వాత నాకు వీలు కాక నేను మానుకున్నాను. అలా ఇంకా వయసు పైబడింది కదా? ఇంకా వయసు అని కాదు, నేను ఒకసారి మా అబ్బాయి దగ్గర 2 ఏళ్ళు ఉన్నాను బెంగళూరులో. దానివల్ల ఇక్కడ ఇబ్బంది అయితే వాళ్ళు వేరే. సరే సరే. ఇప్పుడు హెల్త్ బాగుంది కదా? హాయిగా ఉంది. ఆర్టిస్ట్ కాబట్టి హెల్త్ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా అవే సార్. అదే ఇంకా ఇంకేమన్నా ఇప్పుడు ఉండే? అవును, ఇది ఉపాధి దొరుకుతుందంటారా ఇప్పుడు? ఇంకా ఈ పిల్లల కోసం ఏం చెప్తారు మీరు? ఈ నాటకాన్ని ఇంకా బ్రతికించాలంటే ఏం చేయాలి? ముందు ప్రభుత్వం చేయాలి సార్. అది నేను నిర్బంధంగా కావాలంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రజల పాత్ర ఏంటి? ప్రజల పాత్ర అంటే ఇప్పుడు నాటకం డెవలప్ కావాలంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే 10వ క్లాస్ తర్వాత ఎవడు కూడా, మనం ప్రజలకు చెప్తున్నాం కాబట్టి ప్రజలను అడుగు. 10వ క్లాస్ తర్వాత ఎవడు కూడా జూనియర్ కాలేజ్ చూసుకోండి, డిగ్రీ కాలేజ్ చూసుకోండి, ఎవడు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు, లాంగ్వేజ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అందరూ హిందీ అనో తర్వాత సంస్కృతం తీసుకొని పోతున్నారు. దీనివల్ల ఇప్పుడు పిల్లలకి 10th క్లాస్ స్టాండర్డ్లోనే తెలుగు మాట్లాడతారు. అంటే వచ్చి రాని మాట్లాడినట్టుగా ఉంటుందండి. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తెలుగు లెక్చర్ లేకుండానే సాంస్క్రిట్ లెక్చరర్ అనో హిందీ లెక్చర్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఇది ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు వాడు తెలుగు వాడైతే తెలుగు చేయాలని అంటే వాడికి వస్తాయి, తెలుగు వస్తాయి. ఇప్పుడు మనం కుర్రాడు 20 ఏళ్ళ కుర్రాడిని వచ్చి మనం పద్యం పాడామనుకోండి,
ఏంది వదులుతున్నావు అంటున్నారు. ఎందుకంటే భాష రాక అర్థం కాక ఓపిక లేదు, ఫస్ట్ ఓపిక లేదు. తర్వాత వాడికి మన పురాణ గాథలు అన్నీ కూడా మన పుస్తకాలు పాఠ్య పుస్తకాల్లో ఉంచాలి. ఉంటే వాడికి అర్థమవుతుంది అన్నమాట, ఆ సంస్కారం అవుతుంది అంతే. ఇప్పుడు ఈ పౌరాణిక నాటకము ఇంకా 10 కాలాల పాటు బ్రతకాలి అంటే ఏం చేయాలి? ప్రభుత్వం వైపు కూడా నేను చెప్తానండి. ప్రభుత్వం కూడా విస్తృతంగా దానికి ఇప్పుడు బడ్జెట్ ఎంత అంటే పిల్లలు నేర్చుకోవట్లేదు కదా, దీనిలో కొత్తదనం చూపెట్టాలా ఎట్లా అంటే ఈ మామూలుగా వర్క్ షాప్స్ పెట్టాలండి. ప్రభుత్వమే చేయాలి వర్క్ షాప్స్ పెట్టమని. స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ వర్క్ షాప్స్ పెడితే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకొక 20-30 ఏళ్ళు అయితే పౌరాణికం అంటే ఏందో రేడియోలో దానిలో విన్నట్టుగా చూడనట్టుగా ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేయాలంటే పిల్లలు నేర్చుకోవాలి కదా. అవునండి. మరి మీరు ఇప్పుడు ప్రజలే పోషించాలి దీన్ని, అది ప్రభుత్వం ప్రజలే భుజానికి ఎత్తుకొని పోషించాలి. ఇప్పుడు ప్రభుత్వము దాన్ని కొంచెం సమ్మర్ వెకేషన్స్ వస్తాయండి, పిల్లలందరూ ఏదో ఒకటి పోకుండా మనం ఏదైనా ఇట్టాడు పద్య నాటకాలు అంటే మీరు ఏం చెప్తారు ఒక పెద్ద మనిషిగా? ప్రజలకు కానీ ఎవరికి కానీ ఏం చెప్తారు? ఇది ప్రేక్షకులకు వెళ్తుంది, ఇది అందుకోసం ప్రేక్షకుల్లోకి వెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం కావాలి సార్. ప్రేక్షకులు వెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలి. అనేక నాటక సంస్థలు ఉంటే ఆ సంస్థలకి ఆర్థిక సాయం చేయాలి, ప్రజల ఆర్థిక సాయం చేయాలి. వాళ్ళు ఆకలి మంటలతోని అలమంటించకుండా ప్రజలే చూసుకోవాలి. చాలా అవసరం అన్నమాట. వాడు కళాకారుడు, పద్య నాటక కళాకారుడు అంటే ఈనాడు డిమాండ్ ఉంది కూడా పద్య నాటక కళాకారుడే. సోషల్ డ్రామా కంటే జనం ఎక్కువ వస్తారు, అది అందరూ తెలిసిన విషయం. నేను ప్రత్యేకంగా అంటే దాని లోపల దీనిలో సోషల్ డ్రామాకు దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. పద్యం వస్తుంది. ఇప్పుడు మనకు పద్యం అనేటువంటిది హృద్యమైనటువంటిది మనకు తెలుగు భాషలో అంటే ఆహార్యం, ఆంగికము, వాచము ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. ఇప్పుడు వేషభూషలు ఉన్నాయండి. ఈ వేషభూషలు ఒక మామూలు వ్యక్తి ఒకసారి కృష్ణుడు అర్జునుడు వేస్తే ఎంత బాగా అనిపిస్తాడు చూడండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అందుకే పేరు ప్రఖ్యాతలు వచ్చిందంటేనే పౌరాణిక నాటకం, కేవలం పౌరాణిక సినిమా. కాబట్టి ఇంకా జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయనకి అంటే ఇంకా 100 సంవత్సరాలు కూడా జ్ఞాపకం ఉంటాడు ఎన్టీ రామారావు గారు. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? పౌరాణిక నాటకం. కాబట్టి ప్రజలను నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీలాంటి పెద్దలు ప్రజలకు ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి దీన్ని బ్రతికించాలని నేను మీ ద్వారా నేను చెప్తాను. ప్రభుత్వం కూడా వర్క్ షాపులు ఏర్పాటు చేస్తే మాలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తారు. మాకేదైనా గ్రాంట్ లాంటిది ఇచ్చేస్తే ట్రైనింగ్ ఇస్తారు. అదే. సో ఇంకా ఎవరైనా మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్పండి. 9246330348. మళ్ళీ ఒకసారి 9246330348. సో మాస్టారు చాలా ధన్యవాదాలు, మీరు టైం కేటాయించి. ఓకే మాస్టారు, చాలా ధన్యవాదాలు మీకు. మీరు టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మా ప్రేక్షకుల తరఫున మీకు సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గురుగారిని కాంటాక్ట్ చేసి మీకేమైనా అవసరాలు ఉంటే తీర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ రఘునందన్. థ్యాంక్ యూ.